హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. సో ఇవాళ ఈ అప్డేట్ ఏంటంటే కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి వీడియో. సో చాలా మంది స్టూడెంట్స్ కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి అడుగుతున్నారు. అండ్ మీకున్న డౌట్స్ నన్ను కొంతమంది కాల్ చేసి అడిగినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. సో, ఇంకా వీడియో అయితే స్టార్ట్ జేస్తున్నాను. నేను ఇంతకు ముందుకు ఒక వీడియో చేశాను. అసలు ఎట్లా సెర్చ్ చేయాలి కార్పొరేట్ అడ్మిషన్స్ ఏంటి అనేది చాలా డీటెయిల్‌గా చెప్పాను. మీకేదన్నా అర్థం కాలేదంటే కొంచెం ప్రాపర్‌గా కింద టెక్స్ట్ చేయండి. అంతేగాని రెస్పెక్ట్ ఇవ్వకుండా మాత్రం అస్సలు చేయకండి. నేను రెస్పాండ్ గాను ఫస్ట్ థింగ్. ఓకే. ఆహ్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. కార్పొరేట్ అడ్మిషన్స్ మీరెట్లా సెర్చ్ చేయాలంటే గూగుల్‌లోకి వెళ్లి టీఎస్‌ఈ పాస్ అని ఎంటర్ చేస్తే మీకిట్లా వెబ్‌సైట్ అయితే వస్తది. ఓకే. సో, ఆ వచ్చిన దాని పైన మీరు గనక క్లిక్ చేస్తే ఈ నెక్స్ట్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంది గదా! ఇట్లా ఓపెన్ అవుతది. మీరిక్కడ డైరెక్ట్ టీఎస్‌ఈ పాస్ కాలేజ్ లాగిన్ అని కొడితే మీకు వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. అట్లా గాకుండా మీరేం జేయాలంటే కార్పొరేట్ అడ్మిషన్స్ అని కింద స్క్రోల్ చేస్తే వస్తది గదా! సో, అది క్లిక్ జేయాలి. ఏది కార్పొరేట్ అడ్మిషన్స్ అనేది. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ అవన్నీ కనిపిస్తున్నాయి గదా! సో, అక్కడ. ఓకే. సో, నిన్న మొన్నటి దాకా మీరు డైరెక్ట్ ఆ లింక్ ఏదైతే ఉందో, ఆ లింక్ దగ్గర క్లిక్ చేసారు కాబట్టి మీకు లాగిన్ అనేది కనిపించింది. బట్ యాక్చువల్‌గా అంటే మనకి ఇది కనబడాల్సింది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కనబడాలంటే ఇక్కడ చూస్తున్నారు గదా! ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇగ ఇవన్నీ సగం కనబడేసరికి వీడియో అంతా స్కిప్ చేస్తారు, పోతారిగ. చూడరు, మళ్ళీ డౌట్స్ అడుగుతారు. సో, అట్లా కాకుండా మొత్తం చూడుండ్రి. మొత్తం చూసినాక మీకు ఏదన్నా అర్థం కాకపోతే అప్పుడు డౌట్స్ అడగండి. ఓకే. ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీ సేవ నుంచి తీసుకొచ్చింది కావాలి. ఎప్పటిది కావాలంటే ఫస్ట్ 2023 అంటే జనవరి 1 తారీఖుది 2023దే గావాలి. అక్క నేను 2022లో తీసుకున్నా. నాదింకా సంవత్సరం అయిపోలేదు. నేనిప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనంటే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు డేట్ మెన్షన్ చేసిండ్రు గదా! సో, చేసుకోవాలనమాట. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇగ ఎప్పటిదైనా ఏం గాదు. మీ సేవ నుంచి తీసుకొచ్చుకున్నది ఆహ్, సరిపోతది. లేదు అంటే ప్రీవియస్ ఇయర్‌లో అప్లై చేసుకున్నదైనా గూడా ఏం గాదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోగ్రాఫ్ గావాలి. ఈ ఫోటోగ్రాఫ్ ఏంది అంటే రీసెంట్‌గా మీరు దిగిన ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటదో, ఆ ఫోటోగ్రాఫ్ మాత్రమే మీరైతే పెట్టుకోండి. అండ్ దీనికి గూడా కొంచెం డైమెన్షన్స్ ఇచ్చిండ్రు. ఏంటిది 4.5 సెంటీమీటర్సే అనేసి. దీన్నెట్లా రీసెట్ జేసుకోవాలి, ఏంటిది అనేది దీనికి ఏ యాప్ వాడాలి, గూగుల్ ఎట్లా జేసుకోవాలనేది గూడా నేనొక వీడియో జేస్తా, భయపడకండి. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే కంపల్సరీగా మీకు ఏ ఛాలెంజ్ అంటే, మీకు ఏది ఉంది, హియరింగ్ డిజబిలిటీ ఉందా? లేకపోతే విజువల్ డిజబిలిటీ ఉందా? ఏదుంటే అది పెట్టుకోవాలి. దానికి డాక్టర్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలి. ఆ సర్టిఫికేట్ గూడా పెట్టాల్సుంటది. సో, మొబైల్ నంబరు అండ్ ఈమెయిల్ ఐడీ ఫర్ కమ్యూనికేషన్. ఇగో చాలా మంది చేసేదేంటిది తెలుసా? పోయి మీ సేవ అన్నకి లేకపోతే మీ సేవ అక్కకో ఇస్తారు. ఇచ్చేసి "అక్క గిది అప్లై చేయి, గది అప్లై చేయి" అంటారు. మీరు టైంకి లేరని వాళ్ళ అప్లికేషన్ ఓడగొట్టుకోవాలని వాళ్ళేం చేస్తారు, వాళ్ళ నంబర్ పెట్టి ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. మరి మీకు సీట్ వచ్చిందా లేదా అనేది ఎట్లా తెలవాలి కదా! సో, అందుకని మీరు ఇసొంటి తప్పులు అస్సలు చేయొద్దు. మీరియ్యాల్సిందేంటంటే మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ మీయి మాత్రమే ఎయ్యాలి. అవసరమైతే మీ ఇంట్లోళ్ళది, మీ అక్కదో, అన్నదో ఇచ్చుకోవాలి. లేకపోతే అమ్మ, నాన్నలది ఇయ్యాలే గానీ, బయటోళ్ళది మాత్రం అస్సలియ్యద్దు. జర కుళ్ళున్నోళ్ళైతే ఏం చేస్తారంటే, వామ్మో! వీనికి ఫ్రీ సీటొచ్చింది. ఈ పిల్లకి ఫ్రీ సీటొచ్చిందని చెప్పకుండా ఉంటారు. సో, అసంటి పనులు అస్సలు జేయకుండ్రి. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ విత్ గ్రేడ్ పాయింట్ 7 అప్లై చేసుకోవాలి. కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తాను గదా! పాపం 7 గ్రేడ్స్ వచ్చిన వాళ్ళెవ్వరైనా గూడా అప్లై జేసుకోవడానికి ఎలిజిబులే. ఇగ నిస్సందేహంగా అందరూ అప్లై జేసుకోండి. 6 మళ్ళా కింద కామెంట్స్ జేయకండి. 6 గ్రేడ్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. ఓన్లీ 7 గ్రేడ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఓకేనా? సో, నెక్స్ట్ యూఐడీ ఈజ్ మ్యాండేటరీ. యూఐడీ అంటే ఏంటిది? ఆధార్ కార్డ్. సో, మీ ఆధార్ కార్డ్ నంబర్ అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీగా పెట్టాలన్నమాట. రేషన్ కార్డ్ గూడా మ్యాండేటరీ అయితే గాదు. ఇక్కడ నేను చూసి మ్యాండేటరీ ఏమో అనుకున్నా. కానీ ఇక్కడ నాట్ అని మిస్ అయ్యానన్నమాట. సో, రేషన్ కార్డ్ అయితే మ్యాండేటరీ కాదు కాబట్టి భయపడకండి. బీఏఎస్ అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్టూడెంట్స్ హాస్ టు కాంటాక్ట్ డీడీ. సో, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో వాళ్ళు డీడీ వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వాల్సయితే ఉంటది. ఎందుకంటే మీ డీటెయిల్స్ అనేది వేరే దాంట్లో ఎంటర్ చేసి కొంచెం ప్రాసెస్ ఉంటది మీరు అప్లై చేసుకోవడానికి. సీబీఎస్‌ఈ స్టూడెంట్స్ హాస్ టు కాంటాక్ట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫర్ ఎస్ఎస్‌సి డీటెయిల్స్ ఎంట్రీ. సీబీఎస్‌ఈ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ అయితే అసలు అప్లై చేసుకోవద్దు అని అన్నారు. బట్ ఈ ఇయర్ అయితే వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆఫీసర్‌ని ఎస్ఎస్‌సి డీటెయిల్స్‌లలో ఎంటర్ చేసుకోవడానికి కాంటాక్ట్ అయ్యి అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనేసి మెన్షన్ చేసిండ్రు. ఇగ లోకల్ స్టేటన్స్ షాల్ బి ఫాలోడ్ అంటే ఎవరైతే లోకలో వాళ్ళకి ప్రయారిటీ అయితే ఇవ్వడం ఉంటది. బీఏఎస్ అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్టూడెంట్స్ ఆఫ్ ఎస్టీ హాస్ టు కాంటాక్ట్ ట్రైబల్ వెల్ఫేర్. ఇక ఎస్సీ స్టూడెంట్స్ అయితే సోషల్ వెల్ఫేర్ ఆఫీస్‌ని, ఎస్టీ స్టూడెంట్స్ అయితే ట్రైబల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్‌ని కలవాల్సి ఉంటది. ఇక సీబీఎస్ఈ స్టూడెంట్స్ హాస్ టు కాంటాక్ట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నది. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడుండ్రి. హెచ్‌పీఏ స్టూడెంట్స్ హాస్ టు కాంటాక్ట్ డీడీ. ఓకే.
ఎస్‌డబ్ల్యూ, టీడబ్ల్యూ అండ్ బీసీడబ్ల్యూ అంటే ఏంటిదంటే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ వాళ్ళు గూడా అప్లై జేసుకోవచ్చు. మళ్ళా మర్చిపోయి అరే! నేను గురుకులంలో చదివినా నేను అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదేమో అనుకోకండి. మీరు చేయాల్సింది ఏదైనా అప్లై చేసుకోవాలంటే ఉత్తిగా రాదు. సో, మీరు కొంచెం తిరుగుడు ఉంటదనమాట. ఏంటిది అంటే ఈ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సో, మీరు బేసిక్‌గా కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళి ఈ ప్రాసెస్ తెలుసుకుంటే సరిపోతది. వాళ్ళు మీకు ఐడియా ఇస్తారు. లేదు అంటే మీ స్కూల్‌లో మీ టీచర్స్ ఉంటారు గదా! వాళ్ళని గూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఓకే. సో, సెలక్షన్ ప్రొసీజర్ దేన్ని బేస్ చేసుకొని ఉంటది అంటే, పర్మనెంట్ అడ్రెస్, పర్మనెంట్ డిస్ట్రిక్ట్ బేస్ చేసుకొని ఉంటది. ఇప్పుడు ఫర్ సపోజ్ మా కరీంనగర్ వల్ల ఎవరైనా అప్లై చేసుకున్నారనుకోండి. సో, వీళ్ళకి ఫస్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లోనే ప్రయారిటీ ఇస్తారు. వేరే డిస్ట్రిక్ట్‌లో ప్రయారిటీ ఇయ్యరు. సో, మీరేం చేయాలంటే, మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్న మంచి కాలేజ్‌లు ఏంటి అనేది జల్లెడ పట్టాలన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు. పర్మనెంట్ అడ్రెస్ ఓన్లీ అండ్ పర్మనెంట్ డిస్ట్రిక్ట్‌ని బేస్ చేసుకొనే ఇస్తారు. ఎందుకంటే లోకల్, నాన్ లోకల్ అనేది మనకచ్చింది కదా! తెలంగాణ వచ్చినంక. సో, లోకల్ స్టూడెంట్ వాళ్ళకి వాళ్ళ లోకల్ అనే బాగా ప్రయారిటీ అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ పాపం హైదరాబాదోళ్ళకైతే ఇది చెడ్డ వార్త. ఎందుకంటే హైదరాబాద్‌లో ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ సో, ఇగ ఎవరైతే స్టూడెంట్స్ హూ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ హూజ్ యాన్యుయల్ పేరెంట్స్ ఈస్ బిలో 2,00,000 2,00,000 లోపు మీ తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం ఉంటే మీరు అప్లై చేసుకోవడానికైతే ఎలిజిబుల్. అండ్ బీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్స్ హూ బిలాంగ్స్ టు రూరల్ ఫ్యామిలీ వాళ్ళైతే 1,50,000 మాత్రమే. ఇక ఎప్పటికైనా ఇది మారది. ఏంటిదంటే అర్బన్ ఏరియాలో ఉండేటోళ్ళకైతే 2,00,000 రూరల్ ఏరియాస్ ఉండేటోళ్ళకైతే 1,50,000 ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే యాన్యుయల్ ఇన్‌కమ్ 2,00,000 ఉన్నా పర్లేదు అనేసి మెన్షన్ చేసిండ్రు. ఈబీసీ డిజేబుల్డ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 1,00,000 మాత్రం ఉండాలి. ఇక మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఈ టెక్నికల్ వాళ్ళకి కాల్ చేయమని చెప్తాండ్రు. కానీ వీళ్ళు అస్సలు ఫోన్‌లు ఎత్తరన్నమాట. కానీ కాల్ అయితే చేయండ్రి. ఏమన్నా చేస్తారో లేదో అనేది దేవునికి తెలవాలి గానీ మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే మాత్రం వాళ్ళు ససేమిరా ఎత్తడం అంటే 10 సార్లు ఎస్తే ఒక్కసారి ఎత్తుతారు. మళ్ళా టైమింగ్స్ గూడా 10 ఏఎం టు 5:30 వరకే. అది గూడా వర్కింగ్ డేస్‌లలోనే. పట్టప్పుడే లిఫ్ట్ చేత్తలేరు ఇగ అప్పుడెట్లా లిఫ్ట్ చేస్తారని మనం అసలే చేయం గానీ, సో, ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! జర శ్రద్ధ పెట్టి వినండి. అప్లై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అయితే అవుతది. ఓకే. సో, ఇక్కడ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో జేషిన. మీరు దాంట్లో జూస్తే మీకు ఇగ డౌట్స్ రానే రావు. ఓకే. బట్ నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఎందుకంటే ఇగ ఎవరైనా ఒక్కరు, ఇద్దరి కోసమైనా జేయాల్సొస్తది. ఎవరికో ఒక్కరికన్నా ఉపయోగపడతది అనేసి. ఓకే. మీరెక్కడున్నా హమ్మయ్య! అక్క చెప్పింది మేము దలుచుకొని అప్లై చేసుకున్నాం. మాకు సీట్ వస్తాంది. మమ్మల్ని దలుచుకోండి. మాకదే సంతోషం. సో, ఇక్కడ ఫస్ట్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఉంది గదా! మీ 10థ్ క్లాస్ హాల్ టికెట్ నంబర్ ఉంటది గదా! ఆ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. ఎస్ఎస్‌సి టైప్ అంటే మీది రెగ్యులర్ అయితే రెగ్యులరు, ఐసీఎస్‌ఈ అయితే ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ అయితే సీబీఎస్‌ఈ. అదేందక్కా సీబీఎస్‌ఈ వాళ్ళు చేసుకోవద్దు గదా! అంటే నేను చేసుకోవద్దని చెప్పలేదు. మీరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్‌ని పోయి కలుసుకొని మీ డీటెయిల్స్ ఎస్ఎస్‌సి బోర్డ్‌లో ఎంటర్ చేయించుకోవాలి. అర్థమైందా? అంతేగాని అప్లై చేసుకోవద్దని గాదు. సో, ఇక్కడ ఎస్ఎస్‌సి టైప్ అంటే మీరు ఫర్ సపోజ్ రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళు హాల్ టికెట్ నంబర్‌ని ఎంటర్ చేయాలి. ఎట్లాగో 2023 కాబట్టి ఆటోమేటిక్‌గా పాస్ టైప్‌ని తీసుకుంటాను. స్టూడెంట్ నేము, మదర్ నేము, మా గ్రాడ్యుయేషన్ మార్క్స్ ఎన్ని ఇవి పైన మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే ఈ కింది అనేది మనకు ఓపెన్ అవుతది. ప్రెజెంట్ కాలేదు. ఎందుకంటే నేను ఎవరి డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు. మీకు జస్ట్ చూయించడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తానన్నమాట. పేరెంట్స్ ఆక్యుపేషన్ మీ పేరెంట్స్ ఆక్యుపేషన్ ఏదైతే అది ఎంటర్ చేయండి. ఓకేనా? సో, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే యెస్ అని క్లిక్ చేస్తే మీకు ఇంకొకటి సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయమని అడుగుతది. ఒకవేళ నో అని పెడితే ఏమి అడగదు గానీ, యెస్ అని పెట్టిన వాళ్ళకి కంపల్సరీగా మీ డిజబిలిటీ సర్టిఫికేట్ అడుగుతది. అండ్ సాదర్యం అంటే వీళ్ళకి గూడా ఒకటి నంబర్ ఉంటదనమాట. ఆ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటది. సో, కమ్యూనిటీ మీది ఏంటి హిందూయిజం అయితే హిందూయిజం, ఏది క్రిస్టియనిజం ఏదైతే అది ఎంటర్ చేయండి. క్యాస్ట్ గూడా మీ క్యాస్ట్ అయితే ఎంటర్ చేసుకొని సబ్ క్యాస్ట్ కూడా పెట్టాలి. ఎస్‌హెచ్‌జీ మెంబరా అంటే ఏంటంటే, మమ్మీ వాళ్ళు కొంతమంది మహిళా గ్రూప్‌లలో ఉంటారు కదా! సో, ఆ మహిళా గ్రూప్‌లలో ఉంటే యెస్ అని, నో అని పెట్టుకోవాలి. యెస్ అయితే యెస్ అని, నో అయితే నో అని. అంతేగాని లేకున్నా యెస్ అని పెట్టుకోవద్దు. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా చెప్తున్నా వినండి. మీకు స్కాలర్‌షిప్ రావడానికి. ఫర్ సపోజ్ ఈ మహిళా సంఘం గ్రూప్‌లో ఉన్న పిల్లలకి 1,200 స్కాలర్‌షిప్ అట్లాంటియేవో వస్తాయి గదా! సో, అట్లాంటి వాటి కోసము వీళ్ళు అడుగుతారు. వీళ్ళు ఇస్తారో లేదో తెలీదు గానీ మనకు బయట స్కాలర్‌షిప్‌లయితే చాలానే ఉంటాయి. బట్ బేసిక్‌గా దీని యూజ్ అయితే అది. ఇక డిస్ట్రిక్ట్, విలేజ్, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడీ, ఆధార్ నంబర్, యూఐడీ అంటే ఆధార్ నంబర్ ఇది తెలుసు గదా! సో, రేషన్ కార్డ్ నంబరు, డోర్ నంబర్ ఇవన్నీ. ఏది తప్పు పెట్టకుండ్రి. కంపల్సరీగా కరెక్ట్‌గా పెట్టుండ్రి. మెయిన్‌గా అడ్రెస్. ఎందుకంటే అడ్రెస్‌ని బేస్ చేసుకొని సీట్ ఇస్తామని అంటారు కాబట్టి, డిస్ట్రిక్ట్‌ని బేస్ చేసుకొని కాబట్టి మనది మర్చిపోయి కరీంనగర్ అని కొట్టి ఖమ్మం కేకేనే గదా! అని ఖమ్మం అని పెట్టొద్దు తప్పయితది. సో, అట్లాంటి జాగ్రత్త జేసుకోవాలి. మీ ఫోటోగ్రాఫ్ సైజ్ జూడండి 15 కేబీ నుండి 30 కేబీ జేపీఈజీ ఆర్ జేపీజీ మాత్రమే గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏది పడితే అది అప్‌లోడ్ జేస్తారు. అట్లా పడితే అట్లా అదే తీసుకుంటదనుకుంటారు. కానీ అట్లా అస్సలు తీసుకోదు. అది మస్తు సతాయిస్తది. గంట పడతది ఫోటో సెట్ జేయడానికే. ఇక ఇన్‌కమ్ సర్టిఫికేట్ లాస్ట్‌కి మనకి రైట్ సైడ్ ఒక నంబర్ ఉంటది. సీజేజీ అనో, సీడీడీ అనో ఆ నంబర్‌ని కరెక్ట్‌గా ఎంటర్ జేయాలి.
సో, ఆ నంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ ఫాదర్ నేము, మీ ఎంఆర్‌ఓ నేమ్‌తోటి సహా అన్నొచ్చేస్తాయి ఇక్కడ. ఇక ఫోర్త్ నుంచి మీరు 10థ్ వరకు ఎక్కడెక్కడ చదివిండ్రు, మీ మండలేంది, విలేజేంది, స్కూలేంది, స్కూల్ మేనేజ్‌మెంట్ ఏంది అనేది అడుగుతది. ఇవన్నీ కాపీ పేస్ట్ చేయడానికి ఏం లేదు. మనం మాన్యుయల్‌గా అన్నీ టైప్ చేయాలి కష్టపడి. సో, ఫ్రమ్ క్లాస్ టు క్లాస్ అప్‌లోడ్ సర్టిఫికేట్స్. సో, మీరు ఫోర్త్ క్లాస్ నుంచి ఏవైతే పైన ఇచ్చిండ్రో ఆ క్లాసెస్ అన్ని సర్టిఫికేట్స్ మీరిక్కడ సబ్మిట్ చేయాల్సుంటది. ఇగో ఫోర్త్ క్లాస్. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అవన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత, ఇక కాలేజ్ ఆర్డర్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. ఓకేనా. సో, ఒక్కొక్కటి కాలేజ్ పెట్టుకోవాలి. ఆ కాలేజ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న తర్వాత, ఇగో ఇక్కడ మనకి ఆదిలాబాద్ ఫర్ సపోజ్ ఆదిలాబాద్ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కాలేజ్ ఒస్తది. లొకేషన్, స్ట్రీమ్ అవన్నీ ఒస్తాయి. ఓకేనా. సో, సబ్మిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే, ఇక ఇక్కడ సబ్మిట్ చేసినంక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, అప్లికేషన్ ఐడీ రిలీజ్ ఒస్తది. ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఒస్తది. ఆ పీడీఎఫ్‌లో మీరు కంపల్సరీగా దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ని సేవ్ చేసుకోండి. ఇదైతే అస్సలు మర్చిపోకండి. ఏదైనా గూడా చాలా జాగ్రత్తగా జేసుకుంటేనే మనము రిలాక్స్‌గా ఉంటాం. ఏ చిన్న తప్పు చేసినా మనకు చక్కగా నిద్ర పట్టది. అయ్యో! ఆ చిన్న తప్పు చేసినా, ఈ చిన్న తప్పు చేసినా అని. సో, అందుకే తప్పులు లేకుండా నిదానమైన పర్లేదు. ఒక గంట స్పెండ్ చేసైనా చేసుకోవాలి గానీ, తప్పులైతే అస్సలు జేసుకోవద్దు. ఓకేనా. ఎందుకంటే దీనికి ఎడిట్ ఆప్షన్ లేదు గాబట్టి. సో, ఇది ఇవాల్టి కార్పొరేట్ అడ్మిషన్స్ అప్లై చేసుకోవడానికి. ఇక నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా మీరు అప్లై చేసుకోవడానికి. మీరేం ఫికర్ పడకుండ్రి. కాకపోతే అందరి దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేసేది మాత్రం కంపల్సరీగా ఒక 10,000 సబ్‌స్క్రైబర్స్‌నయితే చేసేటట్టుగా మీరెంతమందికి షేర్ చేస్తే అంతమందికి ఛానల్ రీచ్ అయితది. వీడియోస్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తది గానీ సబ్‌స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.